మనం పాడిస్తాం రామానే వాళ్ళ మనసులోంచి రావాలి, అంతేగాని అనవసరంగా వచ్చి ఇబ్బంది పెట్టడం లాభం లేదు. గురువుల దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పులు కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు కానీ, మనం గుళ్ళోకి వెళ్ళి సెల్ ఆన్ చేసి దేవుడి ముందర మాట్లాడితే దేవుడి కిరీటం ఏం పడిపోదండి, దేవుడు ఏం బాధపడదు. కానీ దేవుని దిగదార్చిన వాళ్ళం అవుతామండి మనం. కాబట్టి గుళ్ళల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ సెల్ మాట్లాడండి, ఎందుకంటే దేవుడు తిరిగే ప్లేస్ అండి. ఇంకోటి, ఇక్కడ సర్పంచ్ గారు, నేను ఎంతోమంది సర్పంచ్ని చూసినండి, ఎంతోమంది పెద్దవాళ్ళని చూసినండి. కానీ మా అక్క, నేను అక్క అన్నప్పుడు తను బావ అనాల్సింది. మా బావ అంత గొప్ప వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ప్రతి విషయం సర్పంచనే కాదండి, ఎవరైనా సరే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు. ఇంతకుముందు ఒక లాస్ట్ వీక్ కృష్ణమూర్తి బాబు గారు వచ్చిన దర్శనానికి, తనతో ఒక మాట అన్న, మీరు ఏమనుకోకండి ఒక మాట అడుగుతానన్నా. అంటే ఏం అడుగుతారు చెప్పండి, మీరు అడగండి అని బాబు. కాకపోతే మన హిందూ మతం రాముడు అల్టిమేట్గా మాత్రం ఉన్నాడు, కానీ దాన్ని ఎవరు గుర్తు చేయకుండా అందరి మనస్సులో మాత్రం ఉందని ఆయన ఒక మాట చెప్పాడు. అది బాగా నచ్చింది నాకు. ఇంకోటి, ఇక్కడికి వచ్చిన పెద్దలు, దుబ్బాకలో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ కూడా, అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎవ్వరు కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా నేను పైకి వస్తుంటే ఎవ్వరు కూడా నిందించలేదండి నన్ను, ఎవ్వరు కూడా ఆపలేదు. తను పైకి వస్తుంది కదా, ఇంకా ప్రోత్సహించాలి, ఇంకా పైకి తీసుకొస్తాను. నా ప్రాంతం వాడు అనటం కంటే నా వాడు అన్న విధంగా వచ్చి ప్రయత్నం చేసేది. కొంతమంది నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా తప్పులు చేయొచ్చండి, క్షమించండి. మా దగ్గర ఉన్న వాళ్ళు తప్పులు చేసేది, వాళ్ళకు నేను కూడా బాధ్యుని. ఎందుకంటే వాళ్ళని విమర్శించలేదు, వాళ్ళు మారుతారనే ఉద్దేశంతో నేను అనుకున్నాను, కానీ వాళ్ళు మారలేదు, మారుతున్నారండి. ఎవరన్నా మా దగ్గర ఉన్న వాలంటీర్స్ కానీ, మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరన్నా తప్పు చేసినా దయచేసి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, దుబ్బాక వాళ్ళు క్షమిస్తారని నేను అనుకుంటున్నా. వాళ్ళు తప్పు చేయరు, తప్పు చేసిన క్షమిస్తారని నేను అనుకుంటున్నా. క్షమించే గుణం నేను తిరిగిన ఈ దుబ్బాకే ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అంత కింది నుంచి వచ్చినా, ఇంత పైకి వచ్చినా నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను బిచ్చం ఎత్తుకోవడానికి ఇప్పటికీ రెడీ. ఎందుకంటే నాకంత గొప్పని కాదు, ఏ దానికైనా రెడీ అయినా నేను బయటకు వెళ్ళిపోయాను, తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోయాను. మా తల్లిదండ్రులు అండి, వాళ్ళ గురించి ఏం చెప్పాలండి, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ. నేను పైకి వస్తుంటే ఇంకా రారా అని అన్నారు, అంతేగా నన్ను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. అట్లాంటి తల్లిదండ్రులు దొరికినందుకు, నన్ను కన్న తల్లి, నన్ను పెంచిన తండ్రి వాళ్ళకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూనే ఉంటాను. పూజించడం నేర్చుకోండి. భార్యాభర్తలు కూడా మంచిగా ఉండాలండి. శ్రీరాముడు సీతమ్మ వారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండాలి, అంతేగాని రాముడు ఏ విధంగా చెప్పినా సీతమ్మ వారు పాలించి తన మాటను కాదనలేదు. రాముడితో అడవులకు వెళ్ళి కష్టాలు పడ్డది, కానీ రాముని ఎప్పుడు ఎదిరించలేదన్నా. రామనామాన్ని త్రాగటం మొదలుపెట్టండి. రామనామాన్ని త్రాగుతూ ఉంటే మద్యం ఇంకా మన దగ్గరికి రాదు. గ్రామం ఈ పని చెప్తే సర్పంచ్ గారి దగ్గర నుంచి పెద్దవాళ్ళు, పెద్ద స్టేట్లు, ఇంతమంది కూడా అరే వాడు చెప్తుంది ఏంటంటే వినటం కాదు, చివరికి చిన్న బాలరాజు వెళ్ళి చెప్పిన అంటే ఎంత ఓపిక చూడండి. వాళ్ళకి అంత ఓపిక ఉంది కాబట్టి ఇంత దగ్గర రామారెడ్డిలో కాలభైరవ స్వామి సాక్షిగా 108 కొబ్బరికాయలు పెట్టి రామనామాన్ని ఒక్కసారి దుమ్ము లేపిన. ఇక్కడ కూడా దుబ్బాకులు కూడా లేపడానికే వచ్చిన, తర్వాత ఇంకా లేపుతూనే ఉంటాం. ఈ వేల మంది కాదు, లక్షల మంది కావాలి. రామ అంటే చాలు, రాముడా ఏంటి పిలుస్తున్నావా అనే విధంగా తీసుకొద్దామని నా ఆలోచన. ఇప్పటికి రాముడు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, నీ ముందున్నాడు, చూస్తూనే ఉన్నాడు. రాముడికి నా అన్నంతో చూడండి ఎంత భక్తి ఉన్నాడు. అంత భక్తి ఉండాలి కదండి మనకు. భక్తి ఎక్కడుందండి? కోపం ఎక్కువ, అందరిని ఎదిరించటం, అందరిని బెదిరించటం, చూస్తుండగానే జీవితం కరిగిపోవటం, అంతే తప్పితే ఇంకేమీ లేదు. మనం ఏం సాధించింది లేదు. మన జీవితం ఎట్టిపోతుందని కూడా అనుకోవటం లేదు. పోతున్నామా పోతున్నాం అంతే అనుకోవటంతోనే సరిపోతుంది. ఎప్పుడు చనిపోతాం తెలియదు. మన వెనుకనే ఉంది మృత్యువు. అయినా కానీ మనం ఇంకా ఏమవుతుంది వాని బెదిరిద్దాం వీని బెదిరిద్దాం అనుకోవడంతోనే సరిపోతుంది. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, మనం కులం అన్నాం కదండి.
ఇప్పుడు మాదే తీసుకుందాం, ఎవరిని అన్నా కానీ మీరు బాధపడతారు. మా కులంలో నేను కులం అనుకుంటున్నా కదా, కులం అంటే చెప్తున్నా, ఒక 60 మంది ఉన్నామండి వైష్ణవులం. బీదవాడికి ఎంతమంది ఇస్తుందండి? వైష్ణవులు ఉన్నారు 60 మంది, 49 మంది ధనవంతులు ఉన్నారు. 49 మంది ధనవంతుల్లో 50వ వైష్ణవుడు బీదవాడై ఉంటాడు. వానికి కులమంతా పోయి పైసలు ఇస్తుందా? ఇవ్వదండి. వాడు మునిగిపోని, కానీ మన కులం అయితే కావాలి. ఇన్ని కులాలున్నా కులంలో ఉన్న బీదవానికి మాత్రం సహాయం చేయట్లేదు. ఎక్కడనో ఏదో మునుగుతున్నాయంటే లక్షలు ఖర్చు పెడుతున్నాం. దుబ్బాకలో లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మామూలు కార్మికులు, చేనేత చేసేవాళ్ళు ఎంతో, అంతా రాజకీయంతో తొక్కేస్తూనే ఉన్నాం. నాకు ఆదర్శం ఎవరంటే, ఇంత చేసిన నాకు ఆదర్శం అనుకుంటే మాత్రం మా గురుదేవులే. ఆయన ఒక్క ఆదర్శంతోనే నేను ఇంత పైకి వస్తున్నాను. అదే స్వామివారు ఎంత చెప్తున్నాను, సాయిబాబా గురించి అసలు చెప్పట్లేదేంగా. సాయిబాబానే చెప్పిస్తున్నారు కదా, ఇంకా నేను కొత్తగా చెప్పేదేమో, ఇంకా చెప్పాల్సింది ఏంటి, ఆయనే చెప్పిస్తున్నారు కదా. నామాన్ని ఒక్కసారి ఇక్కడ తర్వాత చంద్రాపురంలో ఉంది రామనామం, తర్వాత కరీంనగర్లో ఉంది రామనామాన్ని ఒక్కసారి ప్రతి పల్లెలో కూడా రామా అంటే చాలు. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో రోజు ఒక 5 నిమిషాలు రామా అని జపం చేయండి. రామ అనటం ఎవరన్నారు, వాడిని ఎట్లా తిడదామా అని చూస్తుంటారు. వాడు ఎందుకు అంత పైకి వస్తున్నాడు అని తిడదాం, కొంచెం వాడు అంత పైకి రావద్దు నాకు తెలిసి అని వాళ్ళని తిట్టడమే జరిగిపోతుంది. అట్లా కాకుండా ఒక్కసారి నామాన్ని చేయండి, అందరినీ గౌరవించండి. చిన్న పిల్లలను కూడా గౌరవించడం నేర్చుకోండి. చిన్న పిల్లలను గౌరవిస్తే కదా వాళ్ళు మనకు గౌరవాన్ని ఇచ్చేది. వాళ్ళు కూడా పైకి ఎదిగిన తర్వాత వాళ్ళ పిల్లలకు గౌరవిస్తారు, వాళ్ళ పెద్దవాళ్ళకు కూడా గౌరవించగలుగుతారు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేనండి. ఇది చెప్తుంది కూడా మా గురుదేవుల ఆశీర్వచనంతో, తల్లిదండ్రుల ఆశీర్వచనంతో. ఇక్కడ ఆలయం నిర్మిస్తున్నాం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించే ముందు నా దగ్గరికి వచ్చారండి పెద్దలు. వాళ్ళకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూనే ఉంటా. నన్ను ఎదిరించినంత మాత్రం ఏం కాదండి. నేను ఎప్పుడో పైకి వచ్చేసిన, నన్ను ఆపటం ఇంకెవరి వల్ల కాదు. ఎందుకంటే నేను సింహానండి, అంతే. ఇంకా ముందుకు రావడం నాకు మన లాస్ట్ కొంతమంది వచ్చి నా దగ్గరికి, రాముని గురించి మీరు అనట్లేదండి. నాకు అస్సలు అదండి ఆ స్ఫూర్తి రావాలి. అక్కడ వచ్చిన వాళ్ళు రామాన్ని మీరు ఎందుకు అనట్లేదని నన్ను లేపిండండి. వాళ్ళు లేపడం నాకు నచ్చింది అసలు. ఇన్ని రోజులు నేను రాముని నేను కూడా మర్చిపోయినాను. నేను అందామనుకున్నాను, కానీ నా పనులలో నేను బిజీ మర్చిపోయినా. కొంతమంది నాకు వంశీ ఉన్నాడు అన్నాడు, వంశీ, రఘు, ఒక 2-3 పిల్లలు నాకు వాళ్ళ సన్నిహితులే, కానీ వాళ్ళ మీద నాకు కోపం లేదండి. వాళ్ళకు కూడా నా మీద కోపం లేదు, నా గురించి వాళ్ళు రాలేదు. కాకపోతే రామనామాన్ని మీరు కూడా ఒకసారి అనండి అన్నారు. వాళ్ళు కూడా ఒక దీంట్లో సహాయం చేసినట్టేనండి. కాబట్టి వాళ్ళకు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరించాల్సిందే. రాముని గురించి వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. కాబట్టి అట్లానే మళ్ళీ వచ్చి గొడవ పెట్టకండి దయచేసి. మళ్ళీ ఇది చేయండి, అది చేయండి అని. ఇక రాముండే కదా, రాముని చేస్తూనే ఉన్నా కదా. కాకపోతే అన్ని మతాలు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారండి. నేను అన్ని మతాల దగ్గరికి వెళ్ళాను. ఒకసారి నాగపూర్ వెళ్ళానండి. నేను 2 సంవత్సరాల క్రితం నాగపూర్ వెళ్ళాను, తాజుద్దీన్ బాబు దగ్గరికి. అని వాకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సన్మానం జరిగిందండి. ఒక మామూలు వ్యక్తికి అంత పెద్ద సన్మానం జరగటమని నేను అనుకున్నాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు టోపీ పెట్టి సన్మానం చేసి, ముస్లిమ్స్ అక్కడ అంటే నేను వాళ్ళ దగ్గరికి ఎవరైనా వాళ్ళు పలికించి నాతో సన్మానం చేయించింది. అంటే ఎంత గొప్ప వాళ్ళండి ముస్లిమ్స్. ఏ మతాన్ని మనం విమర్శించొద్దండి, రాముని మాత్రం పైకి తీసుకురావాలండి. రామ అంటే ఒక్కొక్కరు వణికిపోవాలంటే రోమాలు వేస్తే చాలదండి, రోమాలు ఎగిరిపోవాలి. రోమాలు ఎగిరిపోయేంత రామానాలు మనం చేస్తున్నప్పుడు మనలో అమృతం అనే సాగరంలో ఓలలాడాలండి. ఆ అమృత సాగరంలో రాముడు జలకాలాడుతున్నంతగా ఊహించుకోవాలి. ఆ ఊహించుకోవడం ఏ విధంగా ఉంటుందంటే, శీతాకాలంలో మనకు ముగ్గురుపాటు వస్తుందండి, చలి పెడుతుంది, అంతా చలిగా వస్తుంది. ఆ గద్దల స్వరం రావాలి రాముని పరితపించే అంత చేస్తే మాత్రం రాముడు తప్పక వస్తాడండి. తప్పక వచ్చే విధంగా చేయాలి. మీరు కూడా ప్రతి ఊళ్ళో రామనామాన్ని చేయాలి. అందరికి రాముని చెప్పాలి.
రాముని కీర్తి గురించి చెప్పాలి. రాముడు ఏ విధంగా ఎట్లాంటి వాడు అంటే అర్థంలో వాడు. అర్థంలో మనం ముఖాన్ని చూసుకుంటాం కదా, అట్లే కనబడుతుంది. వంకర దగ్గర కనబడదు. మనం వంకర ఉన్నాం కాబట్టి మనం వంకర కనబడుతుంది. రాముడు వంకర లేడండి. తాను దివ్య చేయండి, రేపటి నుంచి రామనామం చేయండి. రామనామం చేస్తుంటే ఇంట్లో రాక్షసులు కాదు, మన లోపల ఉన్న రాక్షసులు ఎగిరిపోవాలి. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలనే రాక్షసులు బయటకు ఎగిరిపోయేంతగా చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే వీరప్ప మధ్య దగ్గర మా వాలంటీర్స్ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు సమయం మించిపోతుందని బాధపడకండి. ఆ సమయం వచ్చింది. మన కోసం కాదండి, నా కోసం కాదండి, రాముడి కోసం. రాముడి కోసం మీ విలువైన ఏ దేవుడి దగ్గర కూడా జీవహింస చేయకండి. ఏ దేవుడు కూడా ఇది కొయ్యని అది కొయ్యని ఆనండి. ఏ జీవహింసలు మానండి. కొంచెం జీవమున్న మనం రాముడి కోసం పరితపిద్దాం, రాముని గెలిపించుకుందాం, రామనామాన్ని ఒక్కసారి వ్యాప్తి చేద్దాం. రాముని మర్చిపోతున్న వాళ్ళకు తట్టి లేపుదాం. ఇది ఒక్కటి నేను ఇచ్చే సందేశం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే వ్యాన్లలో వెళ్తారో, కార్లలో వెళ్తారో, డీసీఎంలలో వెళ్తారో, బండ్ల మీద వెళ్తారో, ఎట్లా వచ్చినా ఎట్లా వెళ్ళినా, నడిచి వెళ్తారో, సైకిల్ మీద వెళ్తారో, మీ ఇష్టం. కానీ జాగ్రత్తగా వెళ్ళండి. ఎట్లాగో రాముడు కాపాడతాడు, నాకు తెలుసు అది. జై గురుదత్త. బాగుంది అక్కడ తెలంగాణ, ఇక్కడ రామనామం, అందరికీ బాగుంటుంది. అశేష ప్రజానికం భక్త జనకోటికి దుబ్బాక వాస్తవ్యులు ప్రథమ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. నేను మొదలు అనుకుంటే మన గురుగారి గురించి, మీ గురుగారు మన ఏరియా వారు కాబట్టి మనకందరికీ ఎంతో గర్వకారణం. మన గురువు గారు శ్రీ సమర్థ బాబా గారు ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి నామస్మరణ, రామనామస్మరణ వ్యాప్తి కొరకు ఎంతో కృషి జరుపుతూ ఉన్నారు. రామారెడ్డిపేటలో కూడా నేను అటెండ్ అయ్యాను. అక్కడి నుంచి వారి యొక్క ఈ రామనామస్మరణ అని చెప్పము అక్కడి నుండి స్టార్ట్ అయింది. మీరు అయితే ఈ రామనామ బాబా గారు కూడా ఇప్పుడు చదివించారు. అందరూ ముందరి నుంచి వెళ్ళాలి కాబట్టి అహం పరమస్మి రాముని ఎప్పుడు మనం తలుచుకొని అందరి వారి యొక్క గురువు యొక్క సహచర్య, వారి యొక్క ఉద్బోధంతో మనం రామస్మరణ చేస్తూ ఈ రామస్మరణ వ్యాప్తి కొరకు మన గురువు గారికి అన్ని వేళలు అన్ని విధాల అన్ని తరహాటువంటి సహకారాన్ని అందించాలని అశేష ప్రజానికానికి మన మెదక్ అందరూ ఈ దేవాలయ అభివృద్ధికి కూడా స్వామి గారు సెలవిచ్చినట్టుగా అందరూ తోడ్పాటు చేసి చాలా ఒక ఉడతా భక్తిగా అంటే మీకు తెలిసి ఉడతా ఏం చేసిందంటే వారధి కట్టినప్పుడు చిన్న చిన్న కులగరాలను కూడా వేసేసింది సముద్రంలో. అక్కడ వారధి కట్టింది. అదేవిధంగా ఇట్లా చిన్న చిన్న ఉడత చిన్న చిన్న పోయేట పెద్ద మహా వారధి అవుతుంది. దాంతో మనం ఇక్కడ అశేషమైనటువంటి స్వామి గారు ఆశించినటువంటి మహా దేవాలయాన్ని స్థాపించుకోగలుగుతాం. అందరి యొక్క సహకారం ఉంటేనే అది చేయగలుగుతాం.
ఇప్పుడు మన స్వామి గారు మన ప్రాంతం చెందినవారు కాబట్టి మనకి ఎంతో గర్వకారణం. వారికి అన్ని వేళ అన్ని విధాల అన్ని తరహా సహకారాలు అందించాలని ముఖ్యంగా దుబ్బాక ప్రజలకు, మన నాయకులకు, మన ప్రథమ పౌరాల గారికి వినవించుకుంటున్నారు. సర్వవేళ సర్వావస్థలందు వారికి అన్ని విధాల సహకారం అందించాలని కోరుతా ఉన్నాను. అందరం కూడా స్వామి గారి ఆశీస్సులతో వారు చూపినటువంటి అడుగుజాడల్లో మనం ప్రయాణిస్తూ మన యొక్క జీవిత పరమాదర్శనం జీవిత యొక్క లేదు. నేను సుధాకర్ గారిని అడిగితే స్వామి గారి నుంచి ఏం సెలవు రాలేదు, కాబట్టి కూడా ఏం చెప్పలేదన్నా. కాబట్టి నేను అంత నా ట్రిప్ వచ్చారు, గ్రామం నుండి వచ్చేది మాట్లాడాను. స్వామి గారి యొక్క కృపకు పాత్రలు అందరికి కావాలని ఆశీస్సులు కోరుకుంటూ ఇంతటితోటి ముగిస్తుంది. ఉంటుంది అదే జయ రామ జయ గోవింద గోవింద జయ రామ జానకి వల్లభ జయ రామ జయ రామ జయ సీతారామ జయ రామ జయ రఘుకుల నందన జయ రామ జయ దశరథ రామ జయ జానకి రమణ జయ భక్తులు నెమ్మదిగా వెళ్ళాలనుకుంటున్నారు. స్టేజ్ దగ్గర ఎవరు రావద్దు. కార్యకర్తలందరూ వెనక్కి పంపేయండి, భక్తులందరూ వెనక్కి పంపించేసేయండి. స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వెనక్కి స్వామివారిని క్షేమంగా చేర్చండి. జయ